హాయ్ ఫ్రెండ్స్, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా ముక్కలు పైన పొట్టు తీసి పక్కకు పెట్టుకోవాలి. కట్ చేసి కొత్తిమీర, కారం, ఉప్పు, పసుపు, నెక్స్ట్ అల్లం పేస్ట్. ఇందులో అల్లం ఉంది. బాండి పెట్టుకోవాలి, ఆయిల్ పోసుకోవాలి. కోడిగుడ్ల కూర వండుతున్నా, టమాటా కోడిగుడ్ల కూర వండుతున్నా. కోడిగుడ్లు నీట్గా కడుక్కొని ఉడకబెట్టి పక్క పెట్టాలి. ఉల్లిపాయ, జీలకర్ర, ఆవాలు వేసుకున్నా. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు కొంచెం గోల్డ్ కలర్ వచ్చేదానికి వేయించుకోవాలి. వేగినాక పసుపు, అల్లం వేసుకోవాలి. అల్లం, పసుపు వేసుకున్నాక ఇప్పుడు అవి కొంచెం గోల్డ్ కలర్ వచ్చేదానికి వేయించుకోవాలి. వేగినాక తర్వాత టమాటా ముక్కలు ఇందులో వేసుకోవాలి. ఇవి ఉడకాలి. ఉడకడానికి కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి ఇందులో. ఫ్రై రైస్ తర్వాత ఇట్లా టమాటా ఉడకాలి. ఉడికినాక కొంచెం మెత్తగా ఉడకాలి. ఉడికినాక తర్వాత కారం, సాల్ట్ వేసేసుకొని బాగా గలబెట్టాలి. తర్వాత కారం వేసినాక ఉండాలి. కొత్తిమీర వేయాలి. కొత్తిమీర వేసి కలపాలి. కారం ఉప్పు వేసినాం కదా. ఇప్పుడు నెక్స్ట్ ఒక్కొక్క గుడ్డు ఇట్లా వేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటి ఇందులో మొత్తం వేసుకోవాలి. వేసుకొని ఒకవైపు మరుగుతున్నాక ఇంకొక వైపు కోడిగుడ్లు ఇందులో మలపాలి. ఇప్పుడు ఇది వేసిందో ఇప్పుడు కూర మీదకి వేసుకోవాలి. కోడిగుడ్డు మీదకి కర్రీ వేసుకోవాలి. అలా ఒక్కొక్కటి ఇట్లా చేసుకోవాలి. చాలా బాగుంటుంది ఇట్లా చేసుకుంటే. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ కొట్టండి, కామెంట్ పెట్టండి ప్లీజ్ ఫ్రెండ్స్. తెలంగాణ టమాటా కోడిగుడ్ల కర్రీ ఇలా వండుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. నిన్న మొన్న వీడియోస్ పెట్టాను ఫ్రెండ్స్. ఈరోజు నుంచి వీడియోస్ వస్తాయి నాయి. నేను బయటకు వెళ్ళాను నిన్న కూడా కొంచెం బయటకు వెళ్ళాను, అందుకే ఈరోజు వీడియోస్ పెడుతున్నాను. కొన్ని వాటర్ పోసుకోవాలి ఉడకడానికి. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ కొట్టండి, కామెంట్ పెట్టండి ప్లీజ్ ఫ్రెండ్స్. తెలంగాణ టమాటా కోడిగుడ్ల కర్రీ ఇట్లా చేసుకొని తినాలి, చాలా బాగుంటుంది.